శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. ఇక్కడ గమనించండి, రాజు అనే పేరు గురించి మనం ఒక విశ్లేషణ తెలుసుకుందాం. రాజు అనే పేరుకు 4 అక్షరాల పేరు. ఈ వాల్యూస్ వచ్చేసి ఆర్కు 2, ఏకు 1, జేకు 1, యూకు 6. ఈ వాల్యూస్ అనేది కూడా ఒక 9 గదుల బాక్స్ కొట్టండి, బాక్స్ గీయండి, డ్రా చేయండి. ఆ 9 గదుల బాక్స్లో ఏ ఏ నంబర్లు అయితే ఉన్నాయో ఆ నంబర్లు ఇక్కడ ఫిల్ చేయండి. 1వ నంబర్ 1వ స్థానంలో ఉంది కాబట్టి ఫిల్ చేయండి. 2వ నంబర్ 2వ స్థానంలో. ఇక్కడ 3 ఖాళీగా ఉంది. రాజు అనే పేరులో 3వ నంబరే లేదు కాబట్టి 3 ఖాళీగానే ఉంది. 4 ఖాళీగానే ఉంది. 5 ఖాళీగానే ఉంది. ఒక 6వ నంబర్ ఉంది. యు అంటే వాల్యూ వచ్చేసి 6కి వేసాం. 7, 8, 9 మొత్తం టోటల్గా మనకు 6 గదులు ఖాళీగా ఉన్నాయి. 3 గదులు మాత్రమే ఫిల్ అయ్యాయి. ఫిల్ అయినటువంటి గదులన్నీ కూడా అదృష్టాన్ని తీసుకొచ్చేటివి. ఫిల్ కానటువంటి గదులన్నీ కూడా దురదృష్టాన్ని, నష్టాన్ని, ఎక్కువగా ఇబ్బందులను తీసుకొచ్చేటివి ఈ బాక్సులు. ఉదాహరణకి రాజు అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి ఈ వాల్యూస్ ఫిల్ అయినటువంటి చూస్తే 1 వివాహ యోగ్యత కలుగుతుంది, 2 సంతాన యోగ్యత కలుగుతుంది, 3 ఫిల్ కాలేదు, రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, 4 రుణ బాధలు కలిగి ఉంటారు, 5 సొంత గృహ నిర్మాణం అనేది కూడా వీళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత ఒక 3-4 సంవత్సరాలకు గృహ నిర్మాణం ఉంటుంది. లేదంటే వాళ్ళ తల్లిదండ్రుల నుండి సంక్రమించినటువంటి ఆస్తులైనా, వాళ్ళ ఇల్లు అయినా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా 6వ నంబరు చదువు అనేది కూడా అద్భుతంగానే ఉంటుంది, కానీ ఆ చదువుకు తగ్గ ప్రతిఫలం ఉండదు. కొంతమందికి 50-60% చదువు మధ్యలోనే ఆపివేస్తారు. ఏది ఆర్థిక పరిస్థితులు సరిగా లేక, చదువుకోలేని పక్షంలో వాళ్ళకు జ్ఞాపక శక్తి అనేది కూడా చదివిన దానికి గుర్తుండక, చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టక మధ్యలో 50-60% మధ్యలో ఆగిన వాళ్ళు ఉంటారు. కొందరు బాగా చదువుకుంటారు కానీ చదివిన తగ్గట్టుగా దానికి ఉద్యోగం అనేది కూడా వాళ్ళు పొందలేకపోతారు. ఇకపోతే 7వ నంబరు వ్యాపారాన్ని తెలియజేస్తుంది. వ్యాపారంలో విపరీతమైనటువంటి నష్టాలు, ఎందుకంటే 7 అనే నంబర్ అనేది కూడా ఖాళీగా ఉంది కాబట్టి ఈ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా జరుగుతాయి. ఆ తర్వాత 8వ నంబర్ అనేది కూడా కుటుంబ కలహాలు అండ్ అనారోగ్య సమస్యలకు చూపెడుతుంది. కుటుంబ కలహాలు అంటే భార్యాభర్తల మధ్య విభేదాలు కావచ్చు, ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ కావచ్చు, ఇలా అందరితో తగాదాలు, కుటుంబ కలహాలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దానికి తోడుగా ఏంటంటే హెల్త్ సహకరించదు. ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఆపరేషన్స్ అవుతుంటాయి, సర్జరీలు అవుతుంటాయి, మనసు డిస్టర్బ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 9వ నంబర్ కూడా ఆర్థిక స్తోమతను తెలియజేస్తున్నాడు. ఆర్థిక స్తోమత అనేది కూడా బలహీన పడిపోవడం, విదేశీ ప్రయాణాలు చేస్తే లాభించకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ 9వ నంబర్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రాజు అనే పేరు పెట్టుకున్నటువంటి వారు ముఖ్యంగా మీ పేరుని 270 degrees నుండి 360 degrees లోపు కనుక మీ పేరును మీరు సరి చేసుకోగలిగితే తప్పకుండా మీకు మంచి మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రాజు అనే పేరుని ఫస్ట్ మీరు చేయవలసిందల్లా మీ పేరు బలాన్ని పెంచుకోండి. పేరు బలాన్ని పెంచుకొని ఆ పేరుని సంఖ్యాబలంలోకి మార్చుకొని చక్కగా ఆ పేరును రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నేను చూసేటువంటి పద్ధతులైనటువంటి నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా నేను 30 నుండి 40 రోజుల టైం తీసుకుంటాను. ఆ టైంలో నేను మొత్తం జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాతనే మీతో మాట్లాడతాను. మీతో మాట్లాడిన తర్వాత అద్భుతమైనటువంటి కరెక్షన్ 270 to 360 degrees మధ్యలో పేరు అనేది కూడా నేను సరిచేసి ఇస్తాను. దాని తర్వాత ఒక 6 months లోపే మీకు అభివృద్ధి అనేది మీకు కనపడుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవచ్చని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.